హాయ్ ఎవ్రీవన్. ఎఫెక్ట్స్ డెమో అయితే చూసారు కదా. ఇలాంటి ఎఫెక్ట్స్ మీరు క్రియేట్ చేయాలంటే గంటల గంటలు అయితే టైం వేస్ట్ చేయాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు తీసుకొచ్చిన ప్రీసెట్స్ ఏంటంటే జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అనమాట. మీరు జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తూ ఈజీగా అయితే ఈ ఎఫెక్ట్స్ మీరు క్రియేట్ చేయగలుగుతారు అనమాట. షట్టర్ ఎఫెక్ట్ కూడా చాలా మంది షట్టర్ ఎఫెక్ట్ కైనా మనకి ప్రీసెట్ ఉందా అని అడిగారు. ఇప్పుడు అది కూడా మన ఛానల్లో తీసుకురావడం అయితే జరిగింది. సో ఒకసారి మళ్ళీ ప్లే చేసి చూపిస్తాను చూడండి. టైం లైన్లో నేను క్లిప్స్ అన్ని కూడా అరేంజ్మెంట్ చేసుకుని నేను ఆ ప్రీసెట్ అనేది జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి పెట్టాను అనమాట. అదొకసారి మీకు ప్లే చేసి చూపిస్తాను. స్టార్టింగ్ ఆల్రెడీ మీరు చూసారు డెమో, ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి. నేను టైం లైన్ ప్లే చేసి చూపిస్తాను. చూసారు కదండి, ఈ షట్టర్ ఎఫెక్ట్ అనేది మనం క్రియేట్ చేయాలంటే చాలా టైం అయితే తీసుకుంటుంది. జస్ట్ మనం ఫ్రేమ్ బై ఫ్రేమ్ క్లిప్ అరేంజ్మెంట్ చేసుకుని జస్ట్ ప్రీసెట్ అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నట్టయితే మనకి ఈ విధమైన షట్టర్ ఎఫెక్ట్ అయితే మనం ఈజీగా చేయవచ్చు అనమాట. జస్ట్ విత్ ఇన్ సెకండ్స్ లో మనకి వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది. సో ఇంకా ప్లే చేసి చూపిస్తాను చూడండి. చూసారా, ఆ జూమ్ ఎఫెక్ట్ అనేది మనకి క్లిప్స్ చేంజ్ చేయకూడదు, లైట్ గా జూమ్, స్లో జూమ్ అనేది మూవ్ అవుతుంది చూసారా. అలాగే ఫాస్ట్ జూమ్ కూడా చూపిస్తాను. ఇందాక మీరు చూస్తుంది ఫాస్ట్ జూమ్, ఇప్పుడు స్లో జూమ్ కూడా చూపిస్తాను చూడండి. ఇదేంటంటే బ్లర్ రివీల్ అనమాట. మీరు ఒకసారి గమనించవచ్చు. ఇవన్నీ కూడా బ్లర్ రివీల్ అనమాట. ఈ బ్లర్ స్టార్టింగ్ బ్లర్ వచ్చి మీకు తర్వాత సీన్ అనేది రివీల్ అవుతుంటది. ఒకసారి మీరు బాగా గమనించండి. కావాలంటే జూమ్ కూడా చేసి చూపిస్తాను మీకు నేను. ఈ విధంగా మనకి బ్లర్ రివీల్ అనమాట అది. సో నెక్స్ట్ ఇది గ్లిచ్ రివీల్ అనమాట. గ్లిచ్ రివీల్ ఎఫెక్ట్ అనమాట ఇది. నెక్స్ట్ ఇంకోటి చూపిస్తా చూడండి. చూడండి, మనకి ఈ ఎఫెక్ట్ క్రియేట్ చేయాలంటే కనుక చాలా అంటే చాలా టైం తీసుకుంటది అనమాట. సో మనం జస్ట్ ప్రీసెట్ అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే చాలు, మనకి ఈ ఎఫెక్ట్ అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ చూద్దాం. మీకు ఇక్కడ చూసారా, జూమ్ అవుట్ చూపించాను, జూమ్ ఇన్ కూడా చూపించాను నేను. షేకీ జూమ్ ఎఫెక్ట్ అనమాట ఇది. షేకీ జూమ్ ఎఫెక్ట్. చూడండి, జూమ్ ఇన్ ఒకసారి మళ్ళీ చూడండి. మనకి షేకీ జూమ్ ఎఫెక్ట్ అనేది ఎఫెక్ట్ కంట్రోల్స్ లో ఒక అరగంట కూర్చుంటేనే కానీ ఇది రెడీ అవ్వదు అనమాట. సో ఈ ప్రీసెట్స్ మీకు ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు ఒకసారి నేను చూపిస్తాను. ఇక్కడ మీరు చూడండి, ఎఫెక్ట్స్ లోకి వెళ్తే మనకి ప్రీసెట్స్ అని ఒకటి ఉంటుంది. మీరు తీసుకునే ప్రీసెట్ ఫైల్ అనేది ఇక్కడ మీరు రైట్ క్లిక్ చేసి ఇంపోర్ట్ ప్రీసెట్ కొట్టి లొకేషన్ సెలెక్ట్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా ప్రీసెట్ అనేది ఇంపోర్ట్ అయితే అయిపోద్ది అనమాట. ఇందులో మీరు చూసినట్టయితే చూడండి, 1 క్లిక్ ప్రీసెట్స్ పై ఎస్ఎస్ డిజిటల్స్ అని ఉంది చూసారా. ఈ ప్రీసెట్స్ లో మీరు ఇలా కిందకి చూసినట్టయితే కనుక ఇక్కడ చాలా రకాల ప్రీసెట్స్ అయితే మీకు కనిపిస్తాయి. చూడండి, చాలా రకాల ఫోల్డర్స్ ఉంటాయి, చాలా రకాల ప్రీసెట్స్ అవి కనబడతాయి మీకు. ఒకసారి శాంపుల్ కి మీకు ఏదైనా ఒకటి నేను చేసి చూపిస్తాను, చూద్దరు కానీ ఒకసారి చూడండి. మీకు ఇందులో ఇలా కిందకి తీసే కొలది చాలా రకాల ప్రీసెట్స్ అయితే ఉంటాయి అనమాట. అన్ని కూడా ఎక్సలెంట్ అయితే ఉంటాయి. మీరు ఈ టైప్ ఆఫ్ ప్రీసెట్స్ తయారు చేయాలన్నా కూడా గంటలు మీరు ఎఫెక్ట్ కంట్రోల్స్ లో కూర్చుంటేనే కానీ ఇవి మనకి ఎఫెక్ట్స్ అనేవి రెడీ అవ్వవు అనమాట. సో మీరు ఈజీగా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటూ ఈజీగా అయితే మీరు ఎడిటింగ్ చేయగలుగుతారు. సో నేను కొన్ని క్లిప్స్ అయితే తీసుకుని ఇప్పుడు మీకు అలైన్మెంట్ చేసి చూపిస్తాను చూడండి. అలైన్మెంట్ కాదు, డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. చూడండి, క్లిప్స్ అన్ని కూడా ఇక్కడ నేను ఆల్ట్ పట్టుకుని ఒక కాపీ అయితే తీసుకున్నాను. ఆడియో ఒకసారి మ్యూట్ లో పెడతాను.
చూడండి ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఆల్రెడీ వీటికి ఉన్న ఎఫెక్ట్ అనేది నేను రిమూవ్ అయితే చేస్తాను అనమాట. చూడండి ఎఫెక్ట్ అనేది రిమూవ్ చేశాను. ఇప్పుడు వీటికి ఎటువంటి ఎఫెక్ట్ అయితే లేదనమాట. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను మీకు. చూడండి వీటికి ఇప్పుడు ఎటువంటి ఎఫెక్ట్ కూడా లేదనమాట. ఇవన్నీ కూడా 5 ఫ్రేమ్స్ అయితే సెట్ చేసి పెట్టాను. అది మీ ఇష్టం. మీరు 1 ఫ్రేమ్ సెట్ చేసి పెట్టుకోవచ్చు, 5 ఫ్రేమ్స్ కూడా పెట్టుకోవచ్చు. మీరు ఎడిటింగ్ చేసే మ్యూజిక్ తగ్గట్టుగా, మీ బీట్ కి తగ్గట్టుగా మీరు 1 ఫ్రేమ్ అయితే 1 ఫ్రేమ్, షటర్ కి అయితే కనుక 1 ఫ్రేమ్ ఉండాలి. మిగతా జూమ్ ఎఫెక్ట్స్ అవి కూడా 5 ఫ్రేమ్స్ ఉంటే సరిపోతుంది. షటర్ ఎఫెక్ట్ కి అయితే మాత్రం కంపల్సరీ 1 ఫ్రేమ్ అనేది ఉండాలన్నమాట. సో నేను చూడండి ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ ఏదైనా ఒక ఎఫెక్ట్ మీకు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి చూపిస్తాను నేను. చూడండి ఇక్కడ జూమ్స్ అని ఉంది కదా, వీడియో యానిమేషన్స్ జూమ్స్ అని కూడా ఉంది. ఓవర్ ఫుల్ క్లిప్, ఇందులో ఏదైనా ఒక జూమ్ అనేది మనం యూజ్ చేద్దాం. చూడండి క్లిప్ అన్ని సెలెక్టింగ్ లో ఉన్నాయి. నేను జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. డ్రాగ్ అండ్ డ్రాప్ చేయగానే మనకి అన్ని క్లిప్స్ మీద కూడా ట్రాన్సాక్షన్ ఒకేసారి పడింది అనమాట. చూసారు కదండి, మనం జస్ట్ అన్నిటి మీద కలిపి ఒకసారి డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేస్తాం అనమాట. జస్ట్ 1 క్లిక్ తో మనం మనకి కావాల్సిన ఎఫెక్ట్ అనేది, మనకి కావాల్సిన ట్రాన్సాక్షన్ అనేది మనం ఈజీగా అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. కంట్రోల్ జెడ్ కొట్టి ఒకసారి నేను బ్యాక్ అయితే వెళ్ళాను అనమాట. కంట్రోల్ జెడ్ కొట్టి దీనికి ఉన్న ప్రీసెట్ ఫైల్ అయితే తీసాను. ఇంకొకటి మీకు చూపిస్తాను. వేవ్ వార్ప్ అని ఉంది కదా, ఇవి టెక్స్ట్ కి అనమాట. ఈ వేవ్ వార్ప్ అనేది మనకి టెక్స్ట్ కి వస్తుంది ఎక్కువ. చూడండి ఇవన్నీ కూడా మీకు కొన్ని ఇందులో టెక్స్ట్ కి బాగా ఉపయోగపడతాయి. అంటే మీరు ఏదైనా సరే సబ్జెక్ట్ ని కట్ చేసి బ్యాక్గ్రౌండ్ లో ఒక టైటిల్ అనేది వేశారనుకోండి, ఆ టైటిల్స్ కి మీరు ఈ ప్రీసెట్స్ అనేవి యూజ్ చేసి కూడా మీరు టైటిల్స్ కి మంచి యానిమేషన్ అయితే క్రియేట్ చేయొచ్చు అనమాట. సో నేను దీంట్లో ఒకసారి ఏదైనా ఒకటి మీకు చూపిస్తాను. చూడండి ఇక్కడ రొటేటింగ్ టెక్స్ట్, వార్ప్ టెక్స్ట్ అని ఉంది. ఏదైనా ఒకటి సపోజ్ ఒక టెక్స్ట్ ఒకటి తీసుకుందాం మనం. తీసుకుని ఇక్కడ నేను సో నా పేరు అనేది ఇక్కడ టైప్ చేసి పెట్టాను. నేను ఇక్కడ టైప్ చేసి పెట్టిన తర్వాత చూడండి వేవ్ టెక్స్ట్ అని ఉంది కదా, ఈ ప్రీసెట్ అనేది మీ టెక్స్ట్ కి అయితే అప్లై చేస్తున్నాను అనమాట. చూడండి టెక్స్ట్ అనేది మీకు ఏ విధంగా మూవ్ అవుతుందో ఒకసారి గమనించారా? వీడియో పక్కకు తీసి చూపిస్తాను చూడండి. ఇది వేవింగ్ టెక్స్ట్ ఎఫెక్ట్ అనమాట. ఇది ఒకసారి ఇది కూడా నేను ఒకసారి రిమూవ్ చేసి మీకు వేరే ఎఫెక్ట్ అనేది చూపిస్తాను. నేను మోషన్ రిమూవ్ చేస్తాను. చూడండి వేవ్ టెక్స్ట్, ట్రిపుల్ వేవ్, రొటేటింగ్ టెక్స్ట్. చూడండి ఇన్స్టాగ్రామ్ రీల్ చేసే వాళ్ళకి, యూట్యూబ్ షార్ట్స్ చేసే వాళ్ళకి, లేదా ఏదైనా షార్ట్ ఫిల్మ్స్ చేసే వాళ్ళకి చాలా బాగా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట ఇవి. సినిమాటిక్ వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకి, ప్రీ వెడ్డింగ్ సాంగ్స్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయండి. మీకు ఇందులో టెక్స్ట్ కి సంబంధించి ఉంటాయి, వీడియోకి సంబంధించి ఉంటాయి. అడ్జస్ట్మెంట్ లేయర్ వేసుకుని వాటికి క్లిప్ కి మధ్యలో ట్రాన్సాక్షన్ కింద యూజ్ చేస్తాం కదా, ఆ టైప్ ఉంటాయి. చాలా ఉంటాయి అనమాట. నేను వీటి గురించి నేను ఒక 10 వీడియోలు చేసినా కూడా సరిపోవు. 10 వీడియోలు చేసినా కూడా మనకి ఈ ఎఫెక్ట్స్ గురించి చెప్పాలంటే సరిపోదు అనమాట. అన్ని ఎఫెక్ట్స్ అయితే ఇందులో ఉంటాయి. చూడండి ఇంకొకటి నేను ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది చేసి చూపిస్తాను మీకు. లాస్ట్ వన్ చూడండి, రకరకాల ఎఫెక్ట్లు ఉంటాయి అనమాట. చాలా రకాల ఎఫెక్ట్లు ఉంటాయి. చూడండి మనకి ఎఫెక్ట్ అయితే చాలా బాగుందన్నమాట. ఇందులో 1, 2 కాదండి, చాలా రకాలు ఉన్నాయి. మనకి బ్లర్ ఇన్ కూడా మీరు చూడొచ్చు. ఒకసారి చూపిస్తాను, జూమ్ చేస్తాను. ఈ విధంగా బ్లర్ రివీల్ అవుతుంది అనమాట. బ్లర్ అయ్యి తర్వాత వీడియో అనేది రివీల్ అవుతూ ఉంటది. స్క్యూ జూమ్ ఇన్, ఇది చూడండి ఒకసారి. మనకు బీట్ తగ్గట్టుగా ఏదైనా ఎఫెక్ట్ క్రియేట్ చేయాలంటే కనుక చాలా ఈజీ అనమాట. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటూ మనం ఈజీగా అయితే యూజ్ చేయొచ్చు. ఈ ప్రీసెట్స్ మనకి మ్యాక్ ప్లస్ విండోస్ రెండు కూడా వర్క్ అవుతాయండి.
మ్యాక్ లో వర్క్ చేసే వాళ్ళకి కానీ లేదా విండోస్ లో వర్క్ చేసే వాళ్ళకి కానీ ఇద్దరికి కూడా ఉపయోగపడతాయి అనమాట. రెండు సిస్టమ్స్ లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటూ మనకు గంటలు టైం అయితే సేవ్ అయితే చేయొచ్చు అనమాట. ఓకే, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక దయచేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మరి ఈ ప్రీసెట్స్ మీకు కావాలంటే కనుక కింద నా వాట్సాప్ నెంబర్ అయితే ఉంటది, వెంటనే మెసేజ్ అయితే చేసేయండి. ఉంటాను మరి మరో కొత్త ఎఫెక్ట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.